ఇప్పుడు డాక్టర్ పి శ్రీకర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి ఈ విషయం గురించి ప్రెజెంటేషన్ ఇస్తాడు. శ్రీకర్ స్టార్ట్ చేయనా? శ్రీకర్ వాసుదేవ. శ్రీ గురుభ్యో నమః. ముందుగా అందరికీ బుజ్జి మాస్టర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కోవిడ్ కేసుతో చెప్పమని ప్రోత్సహించినందుకు మాస్టర్ అనంతకృష్ణ మాస్టర్ గారికి నేను ఎంతో కృతజ్ఞుడిని. ముందుగా మా అమ్మగారి కేసు నేను నా సొంత నాలెడ్జ్తో అవగాహనతో ట్రీట్మెంట్ చేసి ఫెయిల్ అయిన తర్వాత మాస్టర్ గారికి ఫోన్ చేయడం, అది ఎలా తగ్గింది అన్నది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. అరౌండ్ 3 weeks ఎగో ఫ్రీ డిస్పెన్సరీకి సాలూరుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో అమ్మగారు, మా వైఫ్ సాలూరు ప్రయాణం అయ్యారు బస్సులో. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం బయలుదేరారు. సో సాయంత్రానికి 102 జ్వరం వచ్చింది. నేను రాత్రి బయలుదేరి తర్వాత రోజు మార్నింగ్ వచ్చాను. ఈ లోపల నాన్నగారు అనంతన్నయ్యకి ఫోన్ చేసి దర్శనం 200 వేశారు. నాకు అప్పటికి కోవిడ్ కేసెస్ అంతగా ఎక్స్పోజర్ రాలేదు. సో విత్ మై నాలెడ్జ్ ఐ థాట్ ఎండ దెబ్బ వల్ల కూడా వచ్చిందని చెప్పి తర్వాత రోజు మార్నింగ్ నేను గ్లోనైన్ 200 వేశాను. వేసిన తర్వాత బాడీ పెయిన్స్ కానీ హెడేక్ కానీ వాట్ ఎవర్ షీ ఈస్ సఫరింగ్, షీ గాట్ రిలీఫ్, బట్ ఫీవర్ ఈస్ పెర్సిస్టెంట్. సో we have waited for another day, still same result. Sorry to say, still no result. సో మరలా ఆలోచించి సెకండ్ డోస్ రిపీట్ చేయడం జరిగింది, బట్ నో రిజల్ట్. ఫీవర్స్ మాత్రం కంటిన్యూస్గా మెయింటైన్ అవుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ సిమ్టమ్స్ ఎమల్రేషన్, ఫీవర్ ఈజ్ పెర్సిస్టింగ్. తర్వాత సల్ఫర్ 200 వేసాం, తర్వాత ఆర్సెనిక్ ఆల్బమ్ 200 వేసాం, తర్వాత డేలో. సో ఆల్మోస్ట్ 6 days గడిచిపోయినాయి, ఫీవర్ తగ్గట్లేదు. సైమల్టేనియస్గా ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి నాకు ప్రెజర్ స్టార్ట్ అయింది. మా సిస్టర్స్ దగ్గర నుంచి కానీ మా బంధువుల దగ్గర నుంచి కానీ విపరీతమైన ప్రెజర్. కోవిడ్ ఏమో కోవిడ్ టెస్ట్ చేయి, సిటీ టెస్ట్ చేయి, ఆర్టీపీసీఆర్ చేయి. మనకేంటంటే హోమియో మీద నమ్మకం, మనం ఇండికేటెడ్ రెమెడీ వేస్తున్నాం కదా, మనం కరెక్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లోనే వెళ్తున్నాం కదా, ఎందుకు తగ్గట్లేదు, అసలు కోవిడ్ ఎందుకు రావాలి, ఎందుకు అవుతుంది, అసలు కోవిడ్ వచ్చింది అన్నది నమ్మకం కలగలేము. బికాస్ క్లియర్గా అక్కడ కాజేషన్ క్లియర్గా ఉంది కదా, కోవిడ్ ఎలా అవుతుంది అన్న ఉద్దేశంతో ఐ వాజ్ బ్లంట్ అబౌట్ ఇట్. సో తర్వాత రోజుకి ఇంకా డౌట్ వచ్చి పల్స్ ఆక్సిమీటర్ తెప్పించి శాచురేషన్స్ చూడడం స్టార్ట్ చేస్తే 94 ఉదయానికి, సాయంత్రానికి 88కి వచ్చింది. సో ఐ వాజ్ లిటరల్లీ ఇన్ ఏ ప్యానిక్ సిచ్యువేషన్. అప్పటి వరకు ధైర్యంగా ఉన్నామని నేను కొంచెం షేక్ అయ్యాను. సో ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సన్ స్ట్రోక్ అండ్ పాండమిక్, జీనస్ ఎపిడమికస్ అన్న ఉద్దేశంతో క్యాన్సర్ 1 and 2 doses చేసాం. ఇన్ ది మీన్ వైల్ నాన్నగారు కూడా కొంత షేక్ అయ్యారు. మాస్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. తర్వాత బ్యాసినం 30తో స్టార్ట్ చేశారు మాస్టర్ గారు. బట్ ఆ రోజు డే 8, అప్పటికి డే 8
continuous temperatures of 102, 103. With the day passing, రోజు గడిచే కొద్దీ మాకు we were literally shaken అన్నమాట. How to face everyone. ఇటువైపు ప్రెజరు తీసుకెళ్లాలో వద్దా. At that point of time, మాస్టర్ అనంతకృష్ణ మాస్టర్ గారు he used to speak with us for half an hour. డైలీ ఒక అరగంట పాటు మాట్లాడేవారు మాకు ముందు ధైర్యం కలిగించడానికి. బికాస్ ఐ వాజ్ టోటల్లీ బ్రేక్ డౌన్ at that time because of continuous pressures from outside and with no relief even a little in temperatures. So he used to give a lot of support morally and medically. Then Basanam 30 వేసాం, అయినా సరే రిలీఫ్ ఏం రాలేదు. తర్వాత రోజు వెయిట్ చేసి తర్వాత కార్బోస్ 30 వేశారు, పెద్దగా రెస్పాన్స్ ఏం రాలేదు. సరే 9 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, ఎలా ఉందమ్మా అంటే నాకేం ఇబ్బంది ఏం లేదు. అదే జ్వరం ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి దాని గురించి తప్ప నాకేం వర్రీ ఏం లేదు, నేనైతే టెన్షన్ ఏం పడట్లేదు అన్నారు. సో జనరల్గా 9 days 8 days ఫీవర్ అంటే డెఫినెట్లీ దే షుడ్ ఫీల్ సమ్ ప్రెజర్ ఆర్ టెన్షన్ ఆర్ సంథింగ్ యాంగ్జైటీ. ఒక పేషెంట్గా సాచురేషన్స్ మధ్య మధ్యలో చూస్తున్నాం. ఇటువైపు మా సిస్టర్స్ వాళ్ళు ఫోన్ చేసి మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని మదర్ని ఫోర్స్ చేస్తున్నారు. స్టిల్ షీ అన్షేకెన్. దట్ వాస్ క్వైట్ పెక్యూలియర్. అండ్ ఈ విషయాలుగా మాస్టర్ గారితో మళ్ళీ చెప్పడం జరిగింది లక్షణాలని. చెప్తూ ఉంటే ఏ కంప్లైంట్స్ లేవు. బట్ ఇన్ జనరల్గా మదర్కి ఫ్యానింగ్ అన్నది ఇట్స్ ఏ నీడ్, జనరల్ నీడ్ అన్నమాట. నార్మల్గా మనకి ఒక ఫ్యాన్ సరిపోతుంది, ఆవిడకి 2 ఫ్యాన్లు కావాలి. అది జనరల్ ఫీచర్గా మేము తీసుకొని మాస్టర్ గారికి ముందు చెప్పలేదు. తర్వాత నాన్నగారు కానీ నేను కానీ అది మళ్ళీ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆయాస్ ఎంత సాచురేషన్స్ 88 నుంచి 85కి 80కి దిగిపోతూ ఉంటే మేము ఎంత టెన్షన్ పడుతున్నా షీ ఈజ్ నాట్ ఫీలింగ్ ఎనీ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. ఆయాస్ ఉన్నదే లేదు. సో ప్రామినెంట్గా కోల్డ్నెస్ లేదు, కోల్డ్ స్వెట్స్ లేవు, బట్ ఫీవర్ ఈజ్ పెర్సిస్టింగ్ అండ్ క్రేవింగ్ ఫర్ ఫ్యాన్ ఎయిర్ ఈజ్ దేర్. సో ఇది బేస్ చేసుకొని మాస్టర్ గారు బ్యాసనం 200 వేశారు, తర్వాత స్ట్రెప్టోమైసిన్ వేశారు, తర్వాత ఒక మ్యాజిక్ రెమెడీ వేశారు. అది వేసిన తర్వాత అప్పటి వరకు 11 days వరకు అమ్మగారికి ఫీవర్ 102, 103, మొహమాటానికి కూడా 101కి రాలా. సో వేసిన తర్వాత ఇమీడియట్లీ ద నెక్స్ట్ డే 99.6 వచ్చేసింది ఫీవర్. సో అక్కడి నుంచి టెంపరేచర్స్ తగ్గిన తర్వాత మా టెన్షన్స్ కూడా తగ్గినాయి, మేము కూడా కొంచెం స్థిమితంగా ఉన్నాం. అండ్ దెన్ we used to take care of the pressures outside. We were able to manage those outside pressures. తర్వాత యాంటమ్టాట్ 30 వేశారు, 200. తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ రిపీట్ చేయాల్సి వచ్చింది. వై? బికాస్ ఫస్ట్ డోస్ వేసిన తర్వాత మ్యాజిక్ రెమెడీ కాఫ్ స్టార్ట్ అయింది. దట్ యూస్ టు బి అగ్రవేటెడ్ బై లయింగ్ డౌన్. పడుకుంటే దగ్గు వచ్చేసేది, అసలు నిద్ర అనేది ఉండేది కాదు. మెల్లగా అప్పటి వరకు ప్రాణాయామం, అనులోమ విలోమం ఇలాంటివన్నీ చేయించేవాళ్ళం, సాచురేషన్స్ తగ్గుతున్నాయి కదా అని. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే డీప్ బ్రీత్ తీసుకోలేకపోయారు. డీప్ బ్రీత్ తీసుకుంటే దగ్గు వచ్చేది, ఆయాసం వచ్చేది. సో మళ్ళీ సెకండ్ డోస్ వేసిన తర్వాత సాచురేషన్స్ అప్పటి వరకు 80, 85 అంటే వాళ్ళకి అంత తక్కువ ఉన్నా సరే నేను ఎవరికి చెప్పేవాడిని కాదు, ఇంకా వాళ్ళు భయపడతారని నాన్నగారికి కానీ మిగతా వాళ్ళకి చెప్పేవాడిని కాదు. బట్ ఇట్ యూస్ టు డిప్ డౌన్ టు 80, 78 అలా అనమాట.
and left side used to be typically very much low than right side hand. Saturations left side saturations, left hand saturations చాలా తక్కువ ఉండేవి రైట్ సైడ్ saturations కన్నా. ఇట్ యూస్ టు బి a compensation ఫర్ ది ఆక్సిజనేషన్ అనిపించింది. సో అది వేసిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం 90 దాటింది సెకండ్ డోస్ వేసిన తర్వాత ఈ కాఫ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. తర్వాత యాంటిమ్టాట్ 200 తర్వాత సల్ఫర్ 30తో కేసు అయితే క్లియర్ అయింది. సాచురేషన్స్ కూడా 95కి వచ్చినాయి. సో ఇక్కడ డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే పేస్ ఈజ్ సో మచ్ స్లో. ఆల్మోస్ట్ 10 days అయితే కానీ ఆవిడకి కాఫ్ కానీ ఆయాసం కానీ రాలేదు. సో నార్మల్ గా కోవిడ్ అనగానే 2 days 3 days లో మంచం ఎక్కించేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, వెంటిలేటర్ పెట్టేయాలి, ఆక్సిజన్ పెట్టేయాలన్న కేస్ కాదు ఇది. దిస్ ఈజ్ నాట్ ఎ టిపికల్ థింగ్. సో దట్స్ వై వీఆర్ వెయిటింగ్ ఫర్ అప్ టు 6 days. ఇట్ వోంట్ బి లైక్ దట్. సో పేస్ స్లోగా ఉంది. దాంతోపాటు ఏం అడిగినా సరే నాకేం బాగానే ఉంది. టెంపరేచర్ 102 ఫీవర్ ఇంటర్నల్ గా ఉన్నా సరే బయటకి ఆవిడకి మనం ముట్టుకొని చూస్తే అంత టెంపరేచర్ ఉన్నట్టుగా అనిపించేది కాదు. దాంతోపాటు హెడ్ హాట్ గా ఉండేది, ఎక్స్ట్రీమిటీస్ అంత హాట్ గా ఉండేది కాదు. అండ్ దెర్ ఈస్ నో ప్రామినెంట్ కోల్డ్నెస్ అన్లెస్ అండ్ అంటిల్ వీ హ్యావ్ స్విచ్డ్ ఆఫ్ ది ఫ్యాన్. ఫ్యాన్ ఆఫ్ చేసి కాసేపు ఉంటే అప్పుడు చల్లబడుతుంది. అదర్వైజ్ ఇట్ యూస్ టు బి ఏ నార్మల్ టెంపరేచర్. అండ్ ఆయాసం ఎప్పటి నుంచి వచ్చింది, వాంతి వికారం ఎప్పటి నుంచి వచ్చింది, ఏం అడిగినా సరే ఏమో నాకేం తెలియదు, నాకేం అవుతుందో తెలియదు, నాకేం అనిపించట్లేదు. సో దిస్ యూస్ టు బి ది స్టాండర్డ్ ఆన్సర్ ఫ్రమ్ హర్. వీ యూస్ టు బి ఫ్రస్ట్రేటెడ్. అదేంటి ఎంత సీరియస్ గా ఉంది కేసు, ఏమీ చెప్పట్లేదు అమ్మ అన్న వరీ ఎక్కువ ఉండేది మాకు. సో మాస్టర్ గారు ఆ మ్యాజికల్ డోస్ కార్బోయిజ్ 200 వేశారండి. ఆ వేసిన తర్వాత నుంచి మిరాకులస్ గా 102 103 ఫీవర్ కాస్త 99, తర్వాత విత్ ఇన్ 2 days నార్మల్కి వచ్చేసింది. 11 days ఫీవర్ కాస్త విత్ ఇన్ 2 days నార్మల్కి వచ్చేసిందండి. సో వెన్ ఐ అగైన్ స్టడీడ్ బ్యాక్ ద డ్రగ్, I understood that flow of idea is slow. There is marked indifference, and then nothing affects him pleasantly or unpleasantly. So ఇది చాలా పెక్యులియర్ సెంటెన్స్ లా అనిపించింది నాకు. నథింగ్ ఎఫెక్ట్స్ హర్ ప్లెజెంట్లీ ఆర్ అన్ప్లెజెంట్లీ. అది మంచిగా కానీ చెడుగా కానీ ఆవిడకి నాకేం తెలియట్లేదు, నాకేం అనిపించట్లేదు. In spite of 11 days of fever with 102 103 temperatures, she is not feeling anything. So that is a more marked symptom of this carboids. Lack of reaction. Indicated remedy వేసిన తర్వాత కూడా రియాక్షన్ లేదు. దాంతోపాటు imperfect oxidation, and then persons who never fully recovered from the effects of previous illness. సో ఇవి నాకు అనిపించాయి మాస్టర్ గారితో ఆ 10 రోజులు 15 రోజులు మాట్లాడిన తర్వాత మందులు వేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఈ బేసిస్ మీద మాస్టర్ గారు వేస్తుంటారని. ఇట్ వాస్ డెఫినెట్లీ ఏ మిరకిల్. వీఆర్ ఇండెప్టెడ్ టు మాస్టర్ ఈకే అండ్ మాస్టర్ ఈఏకే. వాస్తే మాస్టర్. అండ్ దెన్ అనదర్ కేసు కూడా నాకు ఉంది. నాకు తర్వాత ఈ ప్రెజర్స్ వల్ల ఎండలో వర్షంలో తడవడం వల్ల నాకు కూడా ఫీవర్ వచ్చింది. ఐ టు హ్యావ్ ది సేమ్ ఇండిఫరెన్స్ బట్ ఆఫ్ ఎ డిఫరెంట్ కైండ్. ఇనిషియల్లీ మై ఫీవర్ స్టార్టెడ్ విత్ డయేరియా, లూజ్ వాటరీ స్టూల్, విచ్ వాజ్ నాట్ ఎగ్జాస్టింగ్ ఎనఫ్. 2 minutes లో కంప్లీట్ చేసేస్తాను సార్. which was not exhausting enough. సో వర్షంలో తడవడం వల్ల అనిపించి నాకు తోచి నేను రూస్టాక్స్ 30 200 ఇలా వేసుకుంటూ వెళ్ళాను.
ఫైనల్లీ అగైన్ మళ్ళీ మాస్టర్ గారిని అడిగాను. తర్వాత పైరోజనం వేశారు, ట్యూబర్కులం, స్ట్రిప్టోమైసిన్, బ్యాసిలం 30 ఇవన్నీ వేశారు. తర్వాత అమ్మగారు నేను నా కంప్లైంట్స్ చెప్తూ ఉంటే అమ్మగారు ఫోన్ తీసుకొని వీడు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాడండి, చాలా భయపడ్డాడండి, అందరూ చాలా ప్రెజర్ ఇచ్చారండి, ఆ ఎఫెక్ట్ వల్ల వీడికి వచ్చిండొచ్చు అనేసి అమ్మగారు మాట్లాడిన తర్వాత మాస్టర్ గారు యాస్ట్రో ఫస్ట్ 200 వేశారండి. వేసిన తర్వాత మిరాక్యులస్ గా తర్వాత రోజుకి నార్మల్ వచ్చేసింది. అంతవరకు 102 ఫీవర్ ఉండేది కాస్త 101.6, 102 ఫీవర్ కాస్త విత్ ఇన్ 1 డే అబ్సల్యూట్లీ నార్మల్. నార్మల్ అంటే 99 కూడా కాదు, 98.6 అలా స్టాండర్డ్ అలా కూర్చుందనమాట. ఏదో ఆర్డర్ ఇస్తే ఎలా ఉంటుందో అలా. సో విత్ ఇన్ 2 days ఐ గాట్ రిలీవ్డ్ ఆఫ్ దట్ లూజ్ టు ఆల్సో. మాస్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. వాసుదేవ్ చాలా మాస్టర్ గారు, ఈకే మాస్టర్ గారికి అనుగ్రహం, మాస్టర్ గారికి అనుగ్రహం జరుగుతుంది. అది మనకు ఆనందం, మీ అందరూ బాగుండమే ఆనందం. అందుకని మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల మన దగ్గర తర్వాత వచ్చే పేషెంట్స్కి మనం దీన్ని ఉపయోగించుకోవడానికి ఇది మంచి ఉపాయం అన్నమాట.